నుంచి 600 కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటూ వారు చాలా రకాలైన పనిలో హమాలీలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, భవన నిర్మాణ రంగంలో కావచ్చు, ఇలాంటి అనేక పనిలో ఉండి ఈరోజు రూపాయి పోగు చేసుకొని కొంచెం అప్పు సప్పు చేసుకొని వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని ఈరోజు ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అర్థాంతరంగా ఈరోజు పొద్దున్నే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 60 డివిజన్లు ఏదైతే ఉందో 60 డివిజన్లో సంబంధించిన మున్సిపాలిటీ సిబ్బందితో పాటు 60 డివిజన్లకు సంబంధించినటువంటి ఏదైతే చెత్త సేకరించే ట్రాక్టర్లు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ట్రాక్టర్లు కావచ్చు, ప్రైవేటు వెహికల్స్, ఈ విధంగా అన్నీ తీసుకొచ్చి పొద్దున్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కుటుంబాలు 2000 నుంచి 3500 వరకు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతంలో పోలీసులు మోహరించి అర్ధాంతరంగా ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి హెచ్చరికలు లేకుండా అర్ధాంతరం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెబుతున్నటువంటి పరిస్థితిని చూసాం మనం. కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఆయనకి మదిరాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటస్ సరిపోలేదు, ఆయన సొంత ఇల్లు సరిపోలేదు, ప్లస్ హైదరాబాద్లో ఆయనకు 2-3 ఇల్లులు ఉన్నాయి, ప్లస్ అవి సరిపోక ఈరోజు ఖమ్మంలో ఆయన వచ్చినప్పుడు ఉండటం కోసం 4.5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. ఇవన్నీ మాకు ఏం వద్దయ్యా, మాకు ఇక్కడ ఉన్నటువంటి 72 గజాలు ఏదైతే ఉందో ఆ 72 గజాల్లో 2-3 గదులు వేసుకొని ఉంటున్నామే అని చెప్పేసి మాకు పట్టాలు కావాలని చెప్పేసి అనేక సార్లు మొరబెట్టుకున్న పరిస్థితిని కూడా చూసాం. 2024 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక కోర్టు తీర్పు కూడా వచ్చింది. ఆ తీర్పును కూడా ఉల్లంఘించి 2026 జనవరిలో మళ్ళీ ఆ తీర్పుని కాదని చెప్పేసి మళ్ళీ కొత్తగా మాకు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని వాళ్ళు ఇందాక ఎంఆర్ఓ గారు చూపిస్తా ఉన్నారు. కానీ ఆ కోర్టు తప్పు చేసిందా, లేకపోతే అధికారులు తప్పు చేశారా, లేకపోతే ఈ ప్రజలు తప్ప? కోర్టు తీర్పు ఎట్లా అమలు కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారితో సహా ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ గారు అనునిక్షం అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నారంట. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇళ్లలో దూరి మరి పోలీసులే ప్రత్యక్షంగా, మహిళా పోలీసులు కావచ్చు, జెంట్స్ మొగలు కావచ్చు, లోపలికి దూరి వాళ్ళే ప్యాక్ చేసి అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లలో ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ దుర్మార్గమైన చర్య ఇవాళ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉన్నాడో ఇది ప్రజా సర్కార్ అని చెప్తా ఉన్నాడు. ప్రజా సర్కార్ కాదు, ఇది ప్రజా వ్యతిరేక సర్కార్ అని చెప్తున్నాం. ఇవాళ ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నాడో అదే మాదిరిగా ఈ రోజు ఖమ్మంలో కూడా మొన్న హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇవాళ ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. ఈ అన్ని భూములు ఖాళీ చేసి ఈ పేద ప్రజలను ఇక్కడ చెల్లగొట్టి మీరు ఏం సాధిస్తారని అడుగుతాం. ఇక్కడే ఉన్నటువంటి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే అక్కడ ఫంక్షన్ హాల్ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదంతా కూడా ఎన్ఎస్పీకి సంబంధించిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మార్పు కూడా చేసినట్టు పరిస్థితి. ఆ సంవత్సరం తిరగక ముందుకే ఈయన ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో పోయి అక్కడ గెలిచి దాన్ని కాపాడుకున్న పరిస్థితిని కూడా చేసాం. అక్కడికి అధికార యంత్రాంగం ఎందుకు పోవట్లేదు, ఈ కలెక్టర్ గారు ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి మేము సిపిఐఎం డెమోక్రసీ పార్టీగా సూటిగా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ఖమ్మం నగరంలో ఎన్ని భూములు ఇలా ఆక్యుపై చేసుకుని ఉన్నారు, ఎన్ని ఏసీ గదులు నిర్మించుకుని ఉన్నారు, వాటన్ని రోజులు ఎందుకు పోవట్లేదు? మా పేద ప్రజలు రోజు రెక్కార్దిన కానీ ఒక్క పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పేద ప్రజలు ఏ పాపం చేశారు? మీకు ఓటు వేయటం చేసిన పాపం అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రేపు ఓట్లు వస్తే 1 నిమిషానికి 4 వెహికల్ ఇక్కడ ప్రచార వెహికల్ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఓటు కావాలా తప్ప వాళ్ళు ఉన్నటువంటి కనీసం 72 గజాలు జాగా ఎందుకేనని చెప్పేసి మేము సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నారు ఖాళీ చేసి ఎటు పోవాలని వాళ్ళు అంతుపట్టిన పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు వారు అంబేద్కర్ భవన్కు పోవాలని చెప్పారు. అంబేద్కర్ భవన్ ఎంత పెద్దగా ఉంది, వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది ఉంటారు, అక్కడికి పోయిన తర్వాత ఎటు పోవాలి, వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇక్కడి నుంచి ఖాళీ చేసి పంపిస్తే మీ బతుకు మీరు బతకండి, మీ సాగు మీరు చావండి అనే రీతిగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వివరిస్తూ ఉంది. ఏది ఏమైనా ఇవరకు మీరు వీళ్ళకి కనీసం ఒక 3 నెలలో 6 నెలలో టైం కేటాయించి రేపు వీళ్ళ పునరావాసం ఏర్పాటు చేసి పొద్దుటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉన్నది. కనీసం వాళ్ళు పొయ్యి ముట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, తినక ఉన్నారు. కానీ మీకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడికి వచ్చిందో ప్రతి ఒక్కళ్ళకు కూల్ వాటర్ క్యాన్లు వస్తున్నాయి, టిఫిన్లు వస్తూ ఉన్నాయి, భోజనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ తప్పు చేశారు? వాళ్ళు ఈ రోజు వరకు ఛాయ్ కూడా తాగలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. వాళ్ళు ఎందుకు చూడట్లేదు అని చెప్పి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఓన్లీ ప్రభుత్వంలో భాగమైనటువంటి యంత్రాంగం కోసమే పనిచేస్తూ ఉందా అంటే ప్రభుత్వం మాట యంత్రాంగం వింటుంది కాబట్టి ఆ యంత్రాంగానికి మద్దతుగా ఉన్నారా మీరు? కానీ ఈ ప్రజల బాగోగులు మీకు పట్టవా? ఏదైనా మీరు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళు తినడానికి ఆహారం సప్లై చేయాలి, వాళ్ళు ఉండడానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐఎం డిమాండ్ చేస్తా ఉన్నాం.